Hi friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share my new YouTube channel friends. మీరు ఈ వీడియో లైక్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు హెల్ప్ అవుతుంది మరిన్ని వీడియోస్ చేయడానికి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. EPF is a government-backed retirement savings scheme that is available to all salaried employees in India. EPF అనేది గవర్నమెంట్ దీన్ని రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్గా పరిగణిస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఈపీఎఫ్ అనేది గవర్నమెంట్ స్కీమ్ ఫ్రెండ్స్. రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ ఇది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ శాలరీడ్ ఎంప్లాయీస్కు. అది ప్రైవేట్ కానీ పబ్లిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కు ఇది వర్తిస్తుంది ఇన్ ఇండియా. ఓకే, ది స్కీమ్ ఈజ్ ది ఈపీఎఫ్ స్కీమ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ఈపీఎఫ్. ఈ ఈపీఎఫ్ స్కీము ఇది ఈపీఎఫ్ అనే ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, అది అడ్మినిస్టర్ చేస్తుంది. ద ఈపీఎఫ్ స్కీమ్ రిక్వైర్స్ టు కంట్రిబ్యూట్ 12% ఆఫ్ ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ టువర్డ్ ద ఫండ్. ఈపీఎఫ్ స్కీమ్ ఇవి 12% ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ, ఈ 12% బేసిక్ శాలరీ ఎంప్లాయీస్ది అది ఫండ్గా ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, దిస్ స్కీమ్ ఆఫర్స్ వేరియస్ బెనిఫిట్స్ సచ్ యాజ్ పెన్షన్, ఇన్సూరెన్స్, లంసమ్ పేమెంట్ అండ్ రిటైర్మెంట్. ఈ స్కీమ్ వేరియస్ బెనిఫిట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈపీఎఫ్ స్కీము ఇది పెన్షన్ ఇస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ ఇస్తుంది అండ్ లంసమ్ పేమెంట్ అండ్ రిటైర్మెంట్. లంసమ్ పేమెంట్ కావాలన్నా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇన్ ది స్కీమ్ ద ఎంప్లాయర్ డైరెక్ట్స్ ఎ ఫిక్స్డ్ సమ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ శాలరీ every month and puts it along with their contribution into their EPF అకౌంట్. ఈపీఎఫ్ అకౌంట్లో వీళ్ళు ఎంప్లాయర్ అంటే కంపెనీ వాళ్ళు, కంపెనీ ఓనర్స్ అనుకోండి, వాళ్ళు నెల శాలరీ ఎంప్లాయీస్కి వస్తుంది కదా, దాంట్లో ఒక ఫిక్స్డ్ ఇంత అని కట్ చేస్తారు ఫ్రెండ్స్. నెల కట్ చేసి పుట్స్ ఇట్ ఈ ఈపీఎఫ్ అకౌంట్లో వేస్తారు. నెల ఫిక్స్డ్ అమౌంట్ కట్ చేస్తారు కంపెనీ ఓనర్స్, ఈపీఎఫ్ అకౌంట్లో వేస్తారు వాళ్ళు. We can use our EPF savings to avail of a loan or withdraw it post-retirement to fund our expenses. దీన్ని మనము ఈపీఎఫ్ సేవింగ్స్ వాళ్ళు నెలలా వేస్తారు కదా ఓనర్స్, మన శాలరీలో కట్ చేసి ఫిక్స్డ్ అమౌంట్, అది లోన్ తీసుకునే దానికి కానీ ఉపయోగపడుతుంది. మనకు లోన్ కానీ వస్తుంది ఈ సేవింగ్స్తో. లేకపోతే మనము రిటైర్మెంట్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈపీఎఫ్ బెనిఫిట్స్ అంటే మనకు ఇట్ బిల్డ్స్ అవర్ సేవింగ్స్ కార్పస్. మనకు సేవింగ్స్ అనేటివి పెరుగుతాయి ఫ్రెండ్స్ మనకు పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత. ఓకే, అందుకోసం ఇది ఈపీఎఫ్ మంచిది ఫ్రెండ్స్. ఈపీఎఫ్ స్కీమ్ అనేది ఇట్ హెల్ప్స్ అస్ టు ఫండ్ అవర్ రిటైర్మెంట్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్టైల్. మనము రిటైర్డ్ అయిన తర్వాత, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకు అవసరమైన డబ్బు కోసం మనము ఇలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ స్కీమ్లో. ఓకే, ఇట్ డజంట్ రిక్వైర్ ఏ లంసమ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకేసారి మనం డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, మనము లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఏ మంత్లీ డిడక్షన్ ఫ్రమ్ ద శాలరీ ఈజ్ ఎనఫ్ టు బిల్డ్ ఏ బిగ్గర్ కార్పస్ ఆల్ త్రూ అవర్ ఎంప్లాయ్మెంట్ ఇయర్స్. మనము ఒకేసారి లంసమ్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా మనం మంత్లీ శాలరీలో ఫిక్స్డ్ అమౌంట్ కట్ చేసి మనము
బిగ్గర్ కార్పస్గా క్రియేట్ చేసుకోవచ్చు మనము. రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు అయ్యే ఖర్చుల కోసం మనము బిగ్గెస్ట్ కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్ అలౌస్ అస్ టు ఎంజాయ్ ట్యాక్స్ కన్సెషన్స్. మనము ట్యాక్స్లో కన్సెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీని ఈపీఎఫ్ దానికి ఈపీఎఫ్ స్కీమ్కు. ఓకే, ఇట్ వర్క్స్ యాజ్ ఎ ఫైనాన్షియల్ బ్యాకప్ ఫర్ ఎమర్జెన్సీస్లో ఇది ఫైనాన్షియల్ బ్యాకప్ లాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈపీఎఫ్ ఎలిజిబిలిటీ. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్, విచ్ మీన్స్ ఆల్ ఎంప్లాయీస్ కెన్ అప్లై టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఈపీఎఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈపీఎఫ్లో ఏ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఏ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అయినా, పబ్లిక్ సెక్టార్, ఏ సెక్టార్ వాళ్ళైనా ఎంప్లాయీస్ అయితే సరిపోతుంది ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేదానికి. ఓకే, ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఎంప్లాయీస్ అట్లీస్ట్ 20 individuals ఈజ్ డీమ్డ్ లయబుల్ టు ఎక్స్టెండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈపీఎఫ్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఏదైనా ఆర్గనైజేషన్ ఒక 20 ఎంప్లాయీస్ ఉంటే చాలు, 20 ఎంప్లాయీస్ మినిమం ఉండాలి. ఈజ్ డీమ్ టు లయబుల్ టు ఎక్స్టెండ్. ఈపీఎఫ్లో అమౌంట్ సేవ్ చేసుకునేదానికి, ఇన్వెస్ట్ చేసేదానికి ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్కు 20 మంది ఎంప్లాయీస్ ఉంటే చాలు ఈపీఎఫ్లో అమౌంట్ పెట్టేదానికి. దే ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈపీఎఫ్ స్కీమ్. ఓకే, 20 individuals, 20 ఎంప్లాయీస్ ఉండాలి. ఇట్స్ ఇనఫ్. ఓకే, 20 ఎంప్లాయీస్. ఓకే, దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈపీఎఫ్ స్కీమ్. ఆఫ్టర్ బికమింగ్ an active customer of EPF scheme, the employees are eligible to avail of certain EPF benefits, including insurance benefits and pension benefits. పెన్షన్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఇవన్నీ పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. లోన్స్ కోసం కానీ యూజ్ అవుతాయి ఈపీఎఫ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈపీఎఫ్ గురించి ఫ్రెండ్స్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ గురించి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.